ఈ మెసేజ్, ఈ వాక్య భాగం అనవసరం. కానీ మరి ఆ దేవుడు ఉన్నాడు, ఆ నిజమైన దేవుడిని నేను చేరుకోవాలి అనుకుంటే మాత్రం ఈ వాక్యాన్ని మనం వినాలి, ఈ సందేశాన్ని మనం వినాలి. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, నమ్ముతున్నాము అనుకున్న వాళ్ళు కూడా నాస్తికులు ఉంటారు. పైగారు ఒకసారి అతని సందేశం క్రైస్తవ నాస్తికులు అంటే పేరుకే క్రైస్తవులు, కానీ దేవుడు నమ్మని వాళ్ళు ఎలాగ ఉంటారో అలాగే వాళ్ళ జీవితాలు, వాళ్ళ నడవడిగా ఉంటుంది. అలా గురి గమ్యం లేనటువంటి జీవితాలు నాస్తిక జీవితాలు. అనగా దేవుడు చెప్పింది చేయాలన్న గురి లేని వాళ్ళు అందరూ కూడా నాస్తిక జీవితం. దేవుడున్నా లేడు అన్నట్లు వాళ్ళ భావన. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారు కదా, దేవుడు లేడు అని అనుకుంటారు. దేవుడు లేడు అంటే దేవుడి భయం ఉంటుంది అప్పుడు. దేవుడు లేడు అనేసి అంటే దేవుడు చెప్పినట్టు వినాలి అనేది ఉంటుందా? దేవుడు లేడు అనేసి అంటే ఆయనకేమో మనం ఆరాధన చేయాలా, గౌరవించాలి, గణపరచాలి, సన్మానించాలి, ఇదేముంటుందా? దైవ భయం ఉండదు, దేవుణ్ణి పూజించుట ఆరాధించుట అనేది కూడా ఉండదు. ఆ దేవుడు చెప్పినట్టు వినాలి అనేది కూడా భయం ఉండదు, పూజ ఉండదు. తర్వాత ఆయన మాట వినాలనేది కూడా వాడినే ఏమంటారు, ఇక దేవుడు లేడు అని వాళ్ళ బుద్ధిహీనుడు. అందుకే నాయకులు అన్నారు క్రైస్తవ నాస్తికులు అంటే వాడేమో దేవునికి భయపడ్డు కానీ వేసే దేవుడు అంటాడు, వాడేమో దేవుణ్ణి ఆరాధించడు కానీ వేసే దేవుడు అంటుంటాడు. ఆ తర్వాత వేసి చెప్పింది వినడు, మళ్ళీ వేసే దేవుడు. మరి దాన్నే క్రైస్తవ నాస్తికులు. బాగుంది కదా టైటిల్? బతికేలు ఉన్న టైటిల్ బాగుందా లేదు? ఏం బాబు ధైర్యం నా వైపు చూడట్లేదు, తలబరువా? క్రైస్తవ నాస్తికులు. అలాగూ వీళ్ళగా నాస్తికుడు అంటూ ఒకడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ ఇద్దరిని కలిపేస్తేనే క్రైస్తవ నాస్తికుడు. పక్కగా దేవుడు ఉన్నాడు అనేవాడు నమ్మేవాడు క్రైస్తవుడు. అసలు పక్కగా లేడండి అని అనేవాడు 100% దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు వేసని నమ్మేవాడు క్రైస్తవుడు. 100% దేవుడు లేడని నమ్మినవాడు నాస్తికుడు. వీళ్ళు కలిపేస్తేనే క్రైస్తవ నాస్తికుడు, ఐందవ క్రైస్తవం అన్నట్టుగా క్రైస్తవ నాస్తికుడు. చక్కగా పెడుతుంటారు ఐదు టైటిల్స్ అన్ని కూడా. ఆ టైటిల్ చూడగానే మనం వెంటనే చదవాలి, వినాలి అని ఉంటాయి. అప్పట్లో పత్రికలు వచ్చే ఒమేగేశ్వరం, ఆ పత్రికలు ఒకటి అమ్మాయి మార్గంలో గుడ్డి అమ్మాయి అని టైటిల్ తో ఒక ఆర్టికల్. బాబు ఏంటో త్వరగా చదవాలని ఆరాటం వచ్చింది. ముందు టైటిల్ చూసేవాడిని నేనేమన్నా ఇది స్పెషల్ గా ఉందని చెప్పేసి చదివాను. నాకు ఆ గుడ్డి అమ్మాయి నేనే అని తెలిసిన తర్వాత ఆ గుడ్డి అమ్మాయి ఎవరో కాదు, యేసుకు నమ్మకమైన శిష్యులే గుడ్డి అమ్మాయి అని అన్నారు. బాబోయ్ అని. కాబట్టి మనం దేవుడు ఉన్నాడని, ఆ దేవుడు చేసే మనం నమ్మినట్లయితే మనం ఇంకా ఏం చేయాలి? ఆ దేవుడు ఏం సెలవిస్తాడో, ఆ దేవుడు ఏమి మనతో మాట్లాడతాడో, ఏం చెప్పాడో అనేది వినడం, అలా నడుచుకోవడం అనేది అత్యవసరం. అప్పుడు మనం ఆ దేవుడి దగ్గరికి, ఏ దేవుడినైనా నమ్మని ఎవడైనా ఆ దేవుడు చెప్పింది వింటేనే వాడి దగ్గరికి వెళ్తాడు కదా. అసలు ఎవడు దేవుడు అని చెప్పేవో ఆయన్ని నమ్మలేదు అనుకో, లేకపోతే ఆయన చెప్పింది వినలేదు అనుకోండి, ఆయన దగ్గరికి వెళ్తాడా? అల్లాహే దేవుడు
అని ముస్లిమ్స్ నమ్ముతారు. అల్లా అనే ఆ దేవుడు చెప్పింది వినలేదు అనుకోండి ముస్లిమ్స్. వాళ్ళు కూడా అల్లా దేవుడు అనుకునేటప్పుడు అల్లా దేవుడు. అలాగే హిందువులు, క్రైస్తవులు యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని అన్నాను. ఆయన చెప్పింది వినలేదు అనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు దగ్గరకి వెళ్ళరు. ఈ మాత్రం దానికి మతాల పేరిట గొడవ ఎందుకు? ఈ మాత్రం దానికి సంఘాల పేరిట మనం గొడవ ఎందుకు? ఇంతోటి దానికి ఒకే సంఘంలో ఉన్న మనం గొడవలేదు అనగా మోసే సమాజంలో మాట వినని వాళ్ళు ఉంటారు. వినని దానికి గొడవ ఎందుకు? మేము వినమండి, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది అని వినరు. అక్కడే మోసే మీద తిరుగుతారు. సచ్చినట్టు ఎవరు తీసుకెళ్ళమన్నాడు సముద్రం దాటి? కాబట్టి ఇప్పుడు అన్న ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, మాంసం ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, దీన్ని ఎవరు తీసుకురా, దీన్ని ఎవరు పిలవమన్నాడు అసలు అన్నట్టుగా గోళ్ళు నేర్పించుకోవాలి. కానీ మనమైతే ఏం నేర్చుకోవాలి? నీ సేవ నేను చేయను ప్రభా, ప్రార్థన చేస్తాను, ఆరాధన చేస్తాను, పాటలు పాడతాను, ఇవన్నీ చేయమంటే చేస్తాను, కానీ నువ్వు సేవ అది మాత్రం అడగండి. నాకు వేసే అడుగుతాడు రారా సేవకి. ఆయన నీకు ఆయనకి ఇక ఆ విషయంలో ఒక తీర్పు జరిగిపోయింది కదా, ఇంకా ఆ విషయంలో ఆయన అడుగుడు, నువ్వు వినేది మాట్లాడుతుందా? ఇప్పుడు పరిశుద్ధాత్మ నమ్మని సంఘాలు పరిశుద్ధాత్మ పొందిడి అని ఏ స్పీకర్ అయినా వస్తాడు అక్కడికి రాణిస్తారు. మరి రానప్పుడు వాళ్ళు వింటారా? వినేది ఇంకెట్లుంటుంది? రానప్పుడు ఇక పొందేది ఉంటుందా? బస్ పని అయిపోయింది కదా. ఒక రకంగా మంచిగా అనిపిస్తుంది. మరి కొన్ని సంఘాలు ఉంటాయి, పాస్టర్, ప్రవక్త ఇలాంటివి ఎవరు ఉండరు, అందరూ బ్రదర్సే అయినా. కాబట్టి మీ సంఘంలో నేను పాస్టర్ గా జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. అక్కడ రానిస్తారా పాస్టర్ గా? బ్రదర్ గానే ఉండాలి అంటే మరి మా మిస్సెస్ వచ్చిందండి, మరి అంటే ఆమె కూడా బ్రదర్ సంఘంలో దొరకకూడదు. సిస్టర్ సంఘం ఏమి లేదంటే అలా ఉండదు. సిస్టర్ సంఘం బ్రదర్ కావాలి, కానీ పాస్టర్ అనేది మాత్రం పాస్టర్ సార్ నేనంటే అస్సలు ఒప్పుకోడు. ఓ గొడవ తెగిపోయింది కదా అక్కడ, అంత ఆ గొడవ ఇంకా పాస్టర్ ఉన్నాడా, బ్రదర్ పాస్టర్ ఉంటాడా అని ఉంటుందా? పరిశుద్ధాత్మ గురించిన గొడవ క్రైస్తవులకి, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళకి, సిఎస్ఐ ఉంటుందా? ఉంటుందా? తర్వాత మనకి మరియమ్మ గొడవ ఉంటుంది. ఏమైనా మరియమ్మ గొడవ అంతా ఆ దగ్గర ఉంటుంది. అదే మరియమ్మ కూడా అంటే మనల్ని అర్జెంట్ సిగ్గు వేసేస్తారు. చాలా సంఘాలు వాళ్ళ సిద్ధాంతాల మీద డిపెండ్ అయ్యి వేరే సిద్ధాంత విషయంలో గొడవ ఉండనే ఉండదు. ఏసైకి వాళ్ళకి కదా, ఏసై మాట్లాడతాడు ఇంకా వినదానికి ఎందుకు అని ఆయన మాట్లాడని మేము వినం కదా అని ఎవడైనా వచ్చి మాట్లాడేసాడు అనుకోండి, ఆ పాస్ట్ ముందే చెప్పేస్తాడు. కాబట్టి వినరు. పరిశుద్ధాత్మ పొందని గంట సేపు ప్రార్థన చేసి వాడి మాటలో కనీసం ఆమె అని కూడా, ఎందుకంటే ఆమె అంటే అది వస్తుందేమో. ఒక గొడవ తేలిపోయిందా లేదా? నేను చదవను అని అంటారు కొంతమంది పిల్లలు. 10th దగ్గర, డిగ్రీ దగ్గర ఇంకా ఆపేసి నేను చదవను బాబోయ్ అంటారు. ఇంకా అమ్మా నాన్న ఏం చేస్తారు? చదివిస్తారా? చదివిస్తారు. గొడవ ఉందా ఇంకా ఇద్దరికి, ఆ నాన్నకి నీ కొడుక్కి గొడవ ఉంది. అలాగే ఏదైనా దేవుడు చెబుదాం అనుకున్నాడు అనుకో, మనం ముందు చెప్పేసేయాలి. ప్రభా ఇలాంటి కొన్నింటికి నేను మాత్రం నువ్వు దేవుడు అయితే అయ్యావు, రక్షకుడు అయితే అయ్యావు, కానీ కొన్ని మాత్రం నేను విన్ను ప్రభావ, కొన్ని మాత్రమే నేను వింటాను ప్రభావ. ఎందుకంటే నీలాగా మారాలని నాకు లేదు ప్రభావ, కాబట్టి నేను విన్ను ప్రభావ అనేస్తే గోడ వదిలిపోతుంది కదా అని నా అభిప్రాయం. ఏమంటారు బాబు చంద్రబాబు?
పేతురు ఏమో ప్రభు ఇక్కడ ఉంటే మంచి అనుకుంటున్నాను ఇక్కడ అంటే లేదు ఉండాలి అన్నట. ఉండొద్దానన్నా లేదంటే ఉండాలి ఉండను వద్దు కావాలి. అది నేను ఎక్కడ ఉంటుంది ప్రభు అన్నాడా? అయితే నువ్వు ఉండరా నేను వెళ్ళిపోతాను అన్నాడు ఏసయ్య. ఓ సెటిల్మెంట్కి వచ్చారా లేదు? ఇక్కడ ఉండటం మంచిది అంటే మంచిది కాదు పోదాం అంటే ఆశాలు అయితే పోదాం గొడవ సెటిల్ అయిపోయింది. ఒకడేమో యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసయ్య నిత్య జీవానికి ఏ మంచి కార్యం చేయాలి అనేసి అంటే ఈ ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు పాటించిరా నాకు అడుగుతా అంటే అవి అయితే చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాలే అన్నాడు. యేసయ్యకి లోపటి నుంచి మరిగిపోయింది రక్తం. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నావు? చిన్నప్పటి నుంచి పాటిస్తున్నావా? చిన్నప్పటి నుంచి పాటించినాడు. పెద్దగా ఏం చేయాలి? మళ్ళీ చిన్నప్పటి నుంచి పాటించారా? చిన్నప్పుడు ఎక్కడ చదివాము, ఇప్పుడేమో బిఎస్సి మ్యాథమెటిక్స్ వచ్చాము. మళ్ళీ ఎక్కడ బుక్ చేసి రెండు పుస్తకం కొనుక్కొని చదువుకుంటుంటాడా? అనగనగా ఒక ఊర్లోని ఒక ముసలివాడు ఉన్నాడు, ముసలివాడు అని ఒక కథ చిన్నప్పుడు చదువుకుని అది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు మళ్ళీ లేదు సార్ అదే చదువుతాను నేను అదే చదివి రాస్తానంటే పొర ముసలుడు అంటాడు. మార్కులేం పడు వాడు అలాగా చిన్నప్పటి నుంచి చేసేవైతే చిన్నప్పుడువే ఎందుకురా ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అంటే అవి మూల పాఠాలతో సమానం. అందుకనే మనకి ఇక్కడ పత్రికలు ఏమన్నాడు, మన చదివిన మూలాక్షంలో క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణుల మగుటకు అని అన్నట్టు. ఇప్పుడు మూలోపదేశం ఇంకా చెప్పుకుంటూ ఉండాలా? మూలోపదేశమే చదువుకుంటూ ఉండాలా? నేర్చుకుంటూ ఉండాలా? లెక్కలు చిన్నప్పుడు లెక్కలు తీసివేతలు కూడికలు నేర్చుకుంటుంటావా? ఏం చదువుతున్నావు బాబు అంటే బిఎస్సి సార్ మ్యాథ్స్ తీసుకున్నాను. సరే మీ టీచర్ ఈ రోజు ఏం చెప్పారు? తీయండి చాలా నోట్స్. నేను కూడికలు తీసివేతలు 4లోంచి 2 తీస్తే ఎంత, 2లోంచి 1 తీస్తే ఎంత, ఇదే సార్ ఈరోజు క్లాస్ అంటే. నువ్వు డిగ్రీ కాలేజీకి వెళ్ళావా లేకపోతే ఎల్కేజీకి వెళ్ళావా? ఎక్కడికి వెళ్ళావా నువ్వు? కాలేజీ సార్ ఇప్పుడు కాలేజీలో చెప్పారు కదా. లేదు సార్ మా టీచర్ ఇదే చెప్పాడు అంటే మీ టీచర్ ఒక ఎల్కేజీ టీచర్ స్కూల్కి వెళ్ళిపోయి మీ దగ్గరికి వస్తుంది. లేదు సార్ ఆయన మా టీచరే. అయితే నువ్వు కానీ ఒకవేళ నీకు ఇలా సార్ రాదు అలాగే వెళ్ళిపోయా డిగ్రీ సార్ ఫస్ట్ క్లాస్ అంటే ఏమనుకోదా? మన మాస్టర్ గారు ఎట్లా అంటాడు ఏసయ్య గారు? ఆయన ఎల్కేజీ ఆయన ఏ పాఠాలైనా అవలీలుగా చెప్పేసేవాడు. ఆయన దగ్గరికి వచ్చి సార్ నాకు ఎల్కేజీ పాఠాలు తెలుసు నా 2 చిన్నప్పటి నుంచి నాకు తెలుసా? అది ఇప్పుడు ఎందుకు రా 2 మూల పాఠాలు మూలోపదేశం ఇప్పుడు ఎందుకు నాకు అంటున్నాడా లేదా అంటున్నాడు. ఆయన గురించి ఏమన్నాడు? చిన్నప్పటి నుంచి నాకు ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు కదా. అన్నాడా బాబు? కాలేవు అన్నాడా? అన్నాడో లేదో సార్ మీరు అంతే అన్నారు కదా సార్. మీరు చాలా మంచి వాళ్ళు, అబద్ధం ఆడు. మీ మాట మీద మాకు గొప్ప నమ్మకం ఉంది, బైబిల్ తీయాల్సి వస్తుందని. బాబు చాలా రోజులు లోకాల్లోకి వచ్చాం. లోకాల సువార్త 21 అనుసరించే ఇంకా నీకు కలిగి అమ్మి పేదలకి అప్పుడు పరలోకమందు నీకు ధనం కలుగు, నీవు వచ్చి నన్ను వెంబడింపు మర్యాద. చూసావా? లోకానికి మా అత్తయ్యకి అదే తేడా. నేను మధ్య తీద్దాం అనుకున్నాను, మరి అత్తయ్య సహకారి పాస్టర్ కదా, ఏం లోకా ఒకటి అయిపోయాను ఆయన అనిపిస్తుంది. లోకా కూడా పరిశీలకుడే కదా, ఎంత పరిశీలకుడైనా రాయాల్సిన మాట వదిలేసాడు. చూసారా? ఎంత పరిశీలకుడైనా ఒక దెబ్బ ఒకటి వేస్తాడు వేసేది. మత్తయి చక్కగా రాశాడు. ఏమన్నాడు 19వ అధ్యాయంలో? మత్తయి 19
21. నీవు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల, అది ఈ మాట అక్కడ వదిలేశాడు కదా, దేవుడు రాయించలేదు, ఆయన చేయగలడు. కానీ చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నాడట? ఆజ్ఞలు పాటిస్తున్నాడట. చిన్నప్పుడైతే తల్లిదండ్రుల్ని సన్మానిస్తాం, చిన్నప్పుడైతే పొరుగు వారిని ఏంటి ప్రేమిస్తాం. చిన్నప్పుడు నువ్వు ఎవరు చేయడు నరహత్యాలు. చిన్నప్పుడు వ్యభిచారం చేస్తాడా ఏంటి? అది ఏడుదా అడిగే తెలియదు. అటు ఆ జోలికి ఇంకేమో చేసి చిన్నప్పుడు చేసేదానికి నరహత్య అన్నాడు, వ్యభిచారం అన్నాడు, దొంగతనం, వాళ్ళ నాన్న డబ్బుగలడు, వీడి దొంగతనం. ఇంకా తర్వాత తల్లిదండ్రులు సన్మానించు. తర్వాత నిన్ను వల్లే చిన్నప్పుడు అలాగే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇంటి పక్కన ఆడుకోవడానికి, అలా ప్రేమించుకుంటూ వెళ్తే చిన్న చిన్న పెద్దలైతే ప్రేమించుకుంటారు, నైబర్స్ కదా. అందులో గొప్ప ఏముందండి? మన చుట్టుపక్కల ఉన్నోళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగితే ఫ్రెండ్సే కదా. అలా ఫ్రెండ్సే ఏమవుతా అలాగా పెద్ద ప్రేమిస్తూనే ఉంటారు. ఇంటి పక్క దగ్గర ఉన్నోళ్ళు ఆ మాత్రం చేసుకోమా, ఒక్క పంచదార కాఫీ పౌడర్ ఇచ్చుకోమా అన్నట్టుగా పోతా. ఈ అంటే పొరుగు అని ప్రేమించేస్తా చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి ఏం ప్రేమించో ఆ తెలుసు కదా. చిన్నప్పుడు నీకేమో అవి చెయ్యలేవు కాబట్టి చెయ్యలేదు, ఇక చెయ్యడం అలవాటు లేదు కాబట్టి పెద్దయ్యాక నరహత్య వ్యభిచారాలు. ఇంకేముందంటాడు? పెద్దయ్యాక చేసేది ఏముంది? చాలా మంది చేసే నాకు అలవాట్లు లేవండి అంటే, అలవాట్లు లేనిది చెయ్యలేదు కాబట్టి మన గొప్పతనం కాదు. కొత్తవి ఏవైనా తెలియనివి ఏవైనా చేయకపో, అవి చేస్తావో చేయవో అనేదే మన గొప్పతనం. మనం చిన్నప్పటి నుంచి వేరే గుళ్ళకి పోయేవాళ్ళం కదా, ఇలా కూర్చునేవాళ్ళం. కొబ్బరికాయ నేలకేసి కొట్టి దాంట్లో మీదను కొట్టి ఆ తర్వాత 2 లెంపలు కొట్టి బాబో ఏమైనా ఉంటే గాంగులు వచ్చి మొదలు చేస్తామే అని చెప్పేసి పోయాం బస్. మీరేం చేసేవారు ముస్లిమ్స్? అసలు వీళ్ళు మసీదుకి వెళ్ళకూడదు, లేడీస్ కదా. ఇప్పుడు వెళ్తున్నారు. ఇప్పుడు సాంప్రదాయాలు మారిపోయి అంత కతి ఒరిజినల్ ముస్లిం కాదు వీళ్ళంతా కాదు. యూదులు అయిపోదు. అయితే మా చిన్నప్పుడు కొబ్బరికాయ పట్టుకెళ్తేనే పెద్ద భక్తి. అసలు నార్మల్గా ప్రసాదం తెచ్చుకోవాలి కదా మన దాకా. అంతేగాని ఇలా కూర్చొని వెనడాలు. మధ్యాహ్నం పూట ఆరాధన పెడితే మధ్యాహ్నం గుడికి వెళ్ళి వెళ్ళమన్నాను. అది వేరే. ఇప్పుడు ఇక్కడ కూర్చోవాలంటే ఎలాగుంటది చెల్లెమ్మా? కథ మొత్తం మార్చేసుకోవాలి కదా. ఏం బాబు తలుపు అయితే కానీ ఇక్కడ చర్చిలోకి వచ్చి కొత్తగా రక్షణ పొందే ఏంటిలో బాబు వదలటం లేదు ఆయన. నా ఫ్రెండ్ ఏమో చర్చికి వెళ్దాం బదులా వీడి కోసం చర్చికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు? కూర్చోమంటాడు ఎక్కుతాడు, కూర్చోమంటాడు ఎక్కుతాడు. సచ్చినోళ్ళు ఫాస్ట్ గా బాప్తీ సాంగ్ అంటుంటే శుభ్రంగా పాడుతున్నాడు. ఉత్సాహించని బాగానే అయితే 2 చరణాలు బాగానే పాడేది. సైలెంట్ అయిపోయింది. ఒకళ్ళే అనుకోండి లేదు కదరా. అందుకని బయటికి పాడుతున్నారు. గట్టి తింటే ఎక్కడరా మోకరిస్తున్నావు నువ్వు అంటాడు. తీసుకెళ్ళిపోయేవాడు 10 గంటలకి 9 గంటలు తీసుకెళ్ళిపోయేవాడు మాట. వెళ్ళగల ఒకసారి ఎప్పుడో వెళ్తాడు ఆడితో పాటు వెళ్తాడు. 1 గంట వరకు 1 నుంచి కూడా కాదు మనకు ఆకలేసి ఎవరికాలం. ఆ తర్వాత ఇంటికి 2 గంటలకి అయితే తిండి ఎక్కడికో తిరుగుతున్నావు గంటలో. మన తర్వాత వెళ్ళివ్వండి. అది ఏం చెప్తున్నారు? రెఫరెన్స్ తీసుకుంటారు, ఇట్లా అంటారు అట్లా అంటారు.
మన గుళ్ళకి వెళ్ళినప్పుడు అలాంటివి ఏం లేవు కదా. నాకు పాటలు పాడి మంత్రాలు చెప్పించేసి ప్రసాదం తగ్గిమని కొట్టేసి తగ్గిమని పారిపోవడం మనకి. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం ఏదైనా అంటే ఎలాగుంటది, ఏసై దగ్గరికి వచ్చాక లేడీస్ ఏమో ముసుగులు వేసుకోవాలి. పూజ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు వేసుకుని వారు ముసుగులో పంపిషేర్ నలిగిపోదు, నలిగి పెట్టుకున్న పువ్వులు నలిగిపోవు. ఇక్కడ వేరు, ఇక్కడ అంతా ముసుగేయాలి. అక్కడికి వెళ్ళినప్పుడు దేవత ఆరాధన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆభరణాలు ధరించుకొని వెళ్తాం. ఇక్కడ మనమని తీసేయాలి, బొట్టు తీసేయాలి ముందు. అక్కడ నలుగురు బొట్టు మనమే పెట్టాలి. ఇక్కడ మాత్రం బొట్టలు కూడా తీసేయాలి. అంత తీస్తే మనకు ఉంటది. స్త్రీ చూసి ఏమనుకుంటారు, ఏంటంటే అందరికి బొట్లు లేవు, నాకు ఒక్కదానికి బొట్టు ఉండేటి అంతా అని చెప్పి తీసేయలేమో అనుకుంటారు. అలా ఆయన తీసేస్తే ఒకటి పక్కకి. కాబట్టి కొత్తగా అనగానే ఏముంటది మనకి, కొత్తగా అనగానే మనకు కష్టంగా ఉంటాయి. ఇక్కడ చిన్నప్పటి నుంచి పాటించేవి మన గొప్పతనాన్ని అవి తెలియబడదు. చిన్నప్పటి నుంచి చేసేసేది దేవుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవడానికి, దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనడానికి అదే గొప్ప విషయం కాదు. చిన్నప్పటి నుంచి ఒకటే చదువుకోని వస్తుంటారు. సడన్ గా వాళ్ళు ఇంటర్మీడియట్ లో డిగ్రీలో గ్రూప్స్ మారుతాయి. అప్పుడు ఏమైపోతుంటారు, టక్కి మీద తొలిగిపోతా ఉంటారు. అర్థం కాని ఏవో పాటలు వస్తా ఉంటాయి. చిన్నప్పటి నుంచి బుద్ధిగా యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవారు. కాలేజ్కి వెళ్ళగానే సింహాలు అయిపోయాం మాట. మనం యూనిఫామ్ అక్కర్లేదు, పుస్తకాలు ఎక్కువ తీసుకెళ్ళక్కర్లేదు. కాలేజ్కి అని చెప్పేసి సినిమాలు చెక్కిచ్చేవాళ్ళు మాట. స్కూల్కి వెళ్తే అలాగా. కాబట్టి పిల్లరా, బాల్యము నుండి నేను ఇవన్నిటినీ చేయించునే వచ్చుచున్నానంటే బాల్యం నుండి చేస్తున్నాడు. కాబట్టి దీనికి యేసయ్య మంచి కోర్స్ ఇవ్వాలనుకొని, అయితే పరిపూర్ణుడు అయిపోవాలి బాబు. బాల్యం నుండి ఇవన్నీ చేస్తే నువ్వు వెంటనే ఎందులోకి రావాలి, పరిపూర్ణుడు అనే సిలబస్ లోకి వచ్చి. ఇప్పుడు మనందరం మనం కూడా అలాగే ఉన్నామా లేదు? చిన్నప్పటి నుంచి నరహత్యలు చేసుకుని వస్తున్నాం. ఏమైనా అట్లాంటిది తప్పుడు పనులు చేసుకుంటాం. ఒకడు ఏ చేయమంటాడు, ముందు అది చేయరా అంటారు. నేను ఇంతకు ముందు నరహత్య చేసి ఇవ్వండి, మరి ఇప్పుడు కూడా చేస్తావా, ఏసై నమ్మే కదా అంటే అదే ఆలోచిస్తున్నానండి అంటే ఏమంటారు పాస్పోర్ట్. ఆలోచించడం కాదు, మానేయాలంటే అయితే మానేస్తారంటే అని ఇప్పుడు నేర్చుకోవాలి. వ్యభిచారం లేదు సార్, చేయకూడదు. నేను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు తెచ్చుకోవాలి. సార్ తల్లిదండ్రులు సన్మానిస్తున్నావా, సన్మానిస్తున్నా. చిన్నప్పటి నుంచి సన్మానిస్తా. అమ్మనా లేకపోతే ఇంకెలా సన్మానిస్తా. సరే, ఇప్పుడు మన దేశానికి ప్రధాని మరి బీజేపీ లేడు, సన్మానిస్తావా? వాడినంటే వాడినా నాకు కానీ అవకాశం వస్తే ఏరా తప్పురా బాబు. తల్లిదండ్రులు సన్మానించాలి, రాజులను సన్మానించాలి బాబు బైబిల్ చెప్పి. మరి అలాంటి ఆయన అంటే అతను ఎలాంటి వాడు? కానీ బైబిల్ చెప్పి సన్మానించండి. ఇప్పుడు అడుగుతారు. ఒకప్పుడండి మా ఇంటి అందరూ నేనంటే ఇష్టమండి, వాళ్ళని నాకు ఇష్టం. క్రిస్మస్ అయితేనండి వాళ్ళేమో మాకు అన్ని స్వీట్స్ ఇచ్చేవారు. మేము మా పండగకి ఏమో వాళ్ళకి పూరి గారి ఇచ్చేవారు. అలా మేము ఒకరంటే ఒకరు ఇష్టమండి. అవునా బాబు? సరే. ఇప్పుడు ఏం చేయాలి? బైబిల్ దగ్గరికి వచ్చే శత్రువుని ప్రేమించాలయ్యా, శత్రువుని ప్రేమించాలండి. మా ఇంట వంటలు వేస్తారు, మేము కడప రెడ్లు బాంబులు వేసి వ్యాక్సిన్ ఇచ్చినాం అంటే కడప రెడ్డి కాకూడదు. ఇప్పుడు పరలోకపు రెడ్డి కావాలి అంటే నువ్వు శత్రువుని ప్రేమించాలి.
నేషమైనా తీసేస్తా నేను, కానీ ఆ శత్రువుని తీయకుండా నేను ఉండొచ్చాను చేయాలి. మరి అలా కుదరదు. ఇప్పుడు కొత్తగా వీడు నేర్చుకోవాలి వద్ద శత్రువుని ప్రేమించడం. అలా ప్రేమిస్తూ కలిసి వచ్చేది ఏంటంటే మనకి మత్తయి సువార్త 5వ అధ్యాయం 48 చదవండి. మీ పరలోకపు తండ్రి కనుక ఉండేదారు ఎప్పుడు అంటే 43 నుంచి చెప్పుకుని వచ్చాడు. ధర్మశాస్త్రం ప్రకారం పొరుగు వాడిని ప్రేమించి శత్రువుని ప్రేమించి అనే మాట విన్నారు కదా. మీ పరలోకపు తండ్రికి కుమారులై ఉండునట్టు మీ శత్రువులను ప్రేమించుడి అన్నాడు. కుమారులై ఉండాలి అంటే మూడు శత్రువులు ప్రేమించండి అన్నాడు. అలా కిందకు వస్తూ ఏమన్నాడు 47లో, ఈ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయించున్నదేమి? అయితే ఏం చేయమన్నాడు? మన సహోదరులకే కాదు, మన శత్రువులకు కూడా మనం ప్రేమించని వారిని కూడా ప్రేమించాలన్నాడు. 46లో, మీరు మిమ్మల్ని ప్రేమించే వారినే ప్రేమించిన ఎడల మీకు ఏది ఫలము కలుగును? సుంకర్లు అలా చేస్తున్నారు కదా. కాబట్టి మరి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మీ శత్రువులు కూడా ఎందుకు ప్రేమించాలి? మీ తండ్రి మీ దేవుడు పరిపూర్ణుడు కాబట్టి అప్పుడు మీరేం చేయాలి? మరి మనం పరిపూర్ణులుగా ఉండేదరు అన్నాడు. మనం అదేం చెయ్యొద్దు. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఉండడానికి అనేసి చిన్నప్పుడు నువ్వేం చేస్తే పెద్దడు అయిపోతావు. నువ్వేం చేయకుండా అనుకుంటే అలాగే పెద్దడు అయిపోతావు లేదా? పరిపూర్ణంగా మీరు ఉండదు. ఏం చేస్తే? శత్రువులను ప్రేమిస్తే. ఏ సార్ నాకు ఇరుకోడు ప్రేమించడం అలవాటు అయిపోయింది. సరే, చిన్నప్పుడు స్టడీ, చిన్నప్పటి నుంచి అది ప్రేమిస్తే పెద్దవాడు అదే ప్రేమించాడు. అది గొప్పడు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రేమించాడట, ఇరుకోలుగా ప్రేమించాడట, తల్లిదండ్రులు సన్మానించాడట. అప్పుడు చాలా గొప్పడు కదండు. చిన్నప్పుడు అంట బుద్ధిమంతుడు అంటే పెళ్ళోడు అంట. పెద్ద అయినా కూడా అలా అమ్మని అన్నాన్ని ప్రేమించి సన్మాని. అధికారులు బాబు సన్మానించాలని బయట సన్మానించడు, తిడతాడు. వాడల పరిపూర్ణంగా ఉంటాడు. ఇక శత్రువులను ప్రేమించాడట, ఇరుగోరులను ప్రేమించాడట. వీడల పరిపూర్ణంగా ఉంటాడు. యేసయ్య ఏమన్నాడు? బాల్యము నుండే ఇవన్నీ చేసినాడట. పాస్ అయిపోయావు 10th క్లాస్ అయితే, డిగ్రీ పాస్ అవ్వరా అని చెప్పి యేసయ్య పరిపూర్ణుడు ఒకటికి పోతే నీ ఆస్తి నువ్వేం చేయాలి? ఇక్కడేమంట ఆస్తి నమ్మి ఇక్కడేమంటున్నాడు? పరిపూర్ణంగా ఉండాలంటే శత్రువుల్ని ప్రేమించాలి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క. కానీ మనకి ఏది సుఖంగా ఉంటుంది చెప్పండి? రాజేశం, చెల్లెమ్మ చెప్పండి, ఏది సుఖంగా ఉంటుంది? ఎండాకాలం మధ్యాహ్నం వచ్చి మరి సుఖం ఏంటంటే త్వరగా వదిలేస్తేనే సుఖం. నేను చెప్పిన మాట, పొరుగు వాడిని ప్రేమిస్తే సుఖంగా ఉంటుందా? శత్రువుని ప్రేమించడం సుఖంగా ఉంటుందా? శత్రువుని ప్రేమిస్తే ఎదురు పడగానే రాలాగా పట్టుకొని రండి అంటాడు. ముందాడు వాయించండి రా, కొట్టండి రా, తిట్టండి రా అంటుంటాడు. మనం కనపడితే చాలు అలసర్పం అయిపోయి సింహం అయిపోయి 4 రకాల 3 మృగాలు అయిపోతా ఉంటాడు. అది వాళ్ళు పట్టింటి వచ్చారు అనుకోడు, ఆడు అంటాడు, ఏమది మీరు బాగున్నారా బాబా, నీకు ఎప్పుడు బాగా పెళ్ళించారు? ఇంకొకటి మాత్రం శత్రువు అంటే ఇక్కడ బావా బంధువు అయిపోయాడు. కాబట్టి మనం చాలా కాలం నుండి చాలా నెరవేర్చుకుంటూ వస్తున్నామా? ప్రశ్న. చాలా కాలమైంది కదా రక్షణ పొంది.
ఇక్కడ చాలా నెరవేర్చుకుంటూ వస్తున్నామా? ఉండొచ్చు కదా, చాలా నెరవేరుస్తూనే ఉండొచ్చు కదా. అయితే యేసయ్య ఏమంటున్నాడు, వాడికేమో బాల్యము నుండి నెరవేరుస్తున్నావు కదా, మనకు కూడా రక్షణ పొందిన దినాలు మొదలుకొని మనకు బాల్యమే కదా. రక్షణ పొందిన దగ్గర నుంచి పాటిక్కునే వస్తున్నావా? వస్తున్నా సార్. అయితే అదేనా పాటిస్తూ ఉంటావు? నువ్వు పరిపూర్ణుడు అవ్వడం కోరితే ఇదో కొంత కొత్త సబ్జెక్ట్ ఉంది, ఇవి పాటించు, పరిపూర్ణుడు అవుతావు. అందులోనేమో శత్రువుని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు, మన ఇంట్లో వారి కొరకు ఎంత చక్కగా బాగా ప్రేమతో చేస్తాము దేవుడి దగ్గర. మనల్ని హింసించే వారి కొరకు ప్రేమతో ప్రార్థన చేస్తే ప్రేమించినట్టు. ముందు ప్రార్థన గదిలో, అసలు ప్రార్థన గదిలో వాడి పేరు వస్తుంది గుర్తుకి. అసలు ప్రార్థన గదిలో ముఖం గుర్తుగా, వాడి ముఖం మనకు కనబడగానే ఏమవుతుంది, చిక్ 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 సైతాన్. నాకు అలా వైద్యులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తుంటే నాకు ఎవరికో మనస్పర్ధలు వచ్చే కాళ్ళు వచ్చేవారు, ఎదురుగా తిప్పుకుంటుంది వాడి కాళ్ళు. దేవుడు అన్నాడు, శత్రువును కూడా ప్రేమించే మనసు ఏమన్నావు కదా, మరి వాళ్ళు ఎదురు పడితే మనసు తలెందుకు తిప్పుకుంటున్నావు అని. ఇప్పుడు అర్థమైంది, నేను అడిగేది ఒకటి, చేస్తుంది ఇంకొకటి. ఇదేం న్యాయం, ఇదేం ధర్మం? నాకు నేనే శత్రువునైపోతున్నాను. కానీ అలా జాగ్రత్త అని ప్రార్థన చేయడం వాళ్ళు గుర్తుకొస్తా ఉంటే తల తిప్పుకునేవంటారు. ఓకే, వీళ్ళ కోసం చెయ్యాలి అని చేయడం మొదలుపెట్టారు అన్నమాట. అప్పుడు ఆయన పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు 25 సంవత్సరాలు అయిపోతాను. ఆ తర్వాత అలాగా వాళ్ళు ఎదురొస్తే ఏమండి, వాళ్ళు చూడకపోయి నేనే వెళ్ళివాడిని వాళ్ళ దగ్గరికి. అడిగాను కదా, శత్రువును ప్రేమించడం నేర్పించు ప్రభు అని అడిగాను. అడిగితే ఎదురుపడి నేనే, వాడు వందనం చెప్పకపోయినా, వాడు పలకరించకపోయినా నేనే వాడు. చాలా ఉన్నారు ఏంటి అంటే, ఇదే మాట్లాడుతున్నాడు ఏదో చెప్పేవాడు. నాకు డబ్బులు లేవా, నేను ఇమ్మంటావా, మరి ప్రేమించాలి కదా అని వాడికి ఇచ్చి వాడి పలకరించి అక్కడికి ఏమైపోయినా ఫ్రెండ్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. మనిషి ఇప్పుడు నాకు చాలా కాలం నుంచి ఏం అలవాటు అయిపోతూ వచ్చింది, అతను కూడా ప్రేమించాను. మరి ఇంకేమి ఎదగాలి, పరిపూర్ణ అయిపోయిందేమో కదా, అవలేదా? అంత మాట్లాడేసేవమ్మా. ఈరోజు అంత హిమాచల్ ప్రదేశ్ ప్రయాణం అయితే ఏంటంటాడు అనుకోని వెళ్ళిపోతున్నాం కదా, మనసులో మాట అన్నట్టు తప్పలేదు. అలా యథార్థంగా పలికితే నాకు ఇష్టం, అది నేర్చుకో. నేను చెప్తున్నాడా మనకి, నేర్చుకున్నానని తిడుతున్నాడా? నేను ఒకటి నేర్చుకోలేం. ఏంటి అంటే, నాతాను ప్రవక్త డైరెక్ట్ గా వచ్చి ఆ తప్పు చేసిన మనుష్యుడు నీవే అంటే దావీదులాగా దాన్ని జీవించాలి, అంగీకరించాలి అని ఎప్పుడైతే ఓపిరి గారు అక్కడ ఉన్నారు. ఆయన ఏమన్నాను, నేనేం తప్పు చేస్తున్నానో లేదో, ఆయన తెలుసో లేదో, ఆయన చెప్తారో లేదో అనేది ఎప్పుడు నాకు లేదు. నేను వైజాగ్లో సేవ ఆరంభించినప్పుడే ఈయన ప్రవక్త అయితే ఆమె ఎవరో దీనికి తెలియాలి కదా అన్నాడు కదా. పరిచయుడు యేసయ్య తన ఇంటికి వచ్చినప్పుడు పరిచయుడు అంటాడు, ఈమె పాపి అని ఆయనకి తెలియాలి కదా ఈయన ప్రవక్త అయితే అన్నట్టు చూసారా. నేను అలాగే నన్ను గురించి అనుకున్నాను, రంజిత్ గారు ప్రవక్త అంటుంటారు కదా, ఈయన ప్రవక్త అయితే ఇప్పుడు నా తప్పులు ఏమైనా నేను చెప్పాలా? నలుగురు ఉన్నారు ఇక్కడ, చెప్పారేంటి? ఎన్నిసార్లు అనుకున్నాను తెలిసిన అప్పుడే. ఎందుకంటే నా తప్పు నాకు తెలిసి నన్ను గర్తించడం నాకెవరు లేరు.
నిశ్చలు ఎవరు గద్దించడం లేదు. ఇంట్లో అమ్మ నాన్నలు గద్దించరు. వాళ్ళకి తెలియదు క్రిస్టియానిటీ గురించి. వాళ్ళు అంటారంటే ఉద్యోగం చేయరు, నాకు డబ్బులు ఇద్దారా అంటుంటారు. మనకు ఉద్యోగం రాదు, ఆ గద్దికి నేనేం చేయను, అలాగేలేండి అంటుంటారు. అప్పుడు ఎప్పుడో అనుకున్నా తెలిసిన ఈయన ప్రవక్త అయితే నా పొరపాట్లు ఏమీ చెప్పాలి కదా అనుకునేవాడు. ఆయనేమో మర్మాలు చెప్తా ఉండేవారు, రహస్యాలు సత్యాలు అన్ని చెప్తా ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళేవాడు, నేను చెప్తాడేమో. నాకు బాప్తీస్ ఇచ్చిన పాస్టర్ గారు సాయంత్రం ఒక ఆరాధనకి వెళ్ళేవాడు. ఆయన కళ్ళెట్టి చూడాలంటే భయం, అంత హోలీ ప్రేయర్ఫుల్ గా ఉంటాడు. ఆయన మాట్లాడితే భయం, గుండెల్లో దడ రైలు పరిగెట్టేట్టు ఉంటుంది ప్రజలు. ఆయన దగ్గరికి వెళ్ళి అలా చూస్తే ఇలా చూసి నవ్వి ఏంటి సంగతి అనేవాడు. అమ్మ బాబాయ్ నా పొరపాట్లు ఏమి తెలిసిపోయినట్టు ఉన్నాయి, నేను చెప్తారేమో అనుకునేవాడు. అలా చూస్తే ఏమనేవారు కాదు, ప్రార్థనకి వెళ్దాం అనేవారు. ఆ పాస్టర్ గారిని తర్వాత ఓపిల్ గారి పరిచయం, ఓపిల్ గారిని చెప్తే బాగుంది, చెప్పలేదు, చెప్తే బాగుంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మీరు బాగేటవారు సార్, మీకు చెప్తే మాత్రం మీరేం చేస్తారు, మామూలు రన్నింగ్ చేసేసి మెసేజ్ మాటకాయ చేసేసి తిరిగేసి మాదే తప్ప అంటారు మాటకారి కదా. నాకు అలాగే ఓపిరయ్య గారు చెప్పాలి, ఓపిరి గారు నా పొరపాటు చెప్పాలి అని చాలా సార్లు మీటింగ్స్ ఏమైనా పెట్టినప్పుడు, మీటింగ్స్ ఎలా జరిగాయి అన్న దేవుని చెప్పడం జరిగిందా, లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి అని. ఇప్పుడే బాగానే జరిగిందని మరి నేనేమనుకుంటానో ఎందుకన్నా అని అన్నదో ఏ కాదు. ఆ తర్వాత 3-4 సంవత్సరాల క్రితం అవుట్ రీచ్ పరిచర్య గురించి మీరు ఏమనుకుంటున్నారని, నేను ఎలా చేయాలి, మీరేంటి చెప్పండి, నా లోటుపాట్లు ఏంటి, మీరేం చెప్పండి అంటే మీలో మీకేం డిస్ప్యూట్స్ అయ్యి మాకేం లేదు, మేము బాగానే ఉన్నాం, మీరు పెద్దలు కదా మీకు తెలుస్తాయి కదా అని అడిగితే చెయ్యండి అలాగంటారు. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం వైద్యులు ఉన్నప్పుడు నా పొరపాటు ఈయన ప్రవక్త అయితే నాకు చెప్పాలి అని అనుకుంటే డైరెక్ట్ గా చెప్పలేదు, మీటింగ్ గురించి అడిగితే చెప్పలేదు. ఆ తర్వాత ఏమో అవుట్ రీచ్ గురించి ఏ విషయాలు మీరు ఏమనుకుంటున్నారు అనేసి అంటే ఏది చెప్పేవారు. నీకు ఆఖరికి దాన్ని అడగకూడదు అని చెప్పి ఆయన ఏ వాక్యం చెప్తున్నారో అది స్పష్టంగా జాగ్రత్తగా విని నా పొరపాట్లు ఏవో తెలుసుకోవాలి. రెండోది రోజు దేవుణ్ణి అడగాలి. ఈ రెండే వాక్యము దేవుడే కరెక్ట్ గా ఉంటారు. ఎవరైనా మొహమాటానికో దేనికో నాకైతే చెప్పారు అని అనుకున్నాను. ఎందుకంటే నన్ను గద్దించే వాళ్ళు ఎవరు నాకు పేరు కాదు. మా అమ్మ నాన్న లేరు గద్దించడానికి. నా మీద పెద్దోళ్ళు నాకెవరు, ఇంటి దగ్గర ఎవరు ఉంటారు. కాబట్టి దేవుణ్ణి అంటా ఉంటాను. ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు శత్రువులు ప్రేమించడం కాదు, ఆ శత్రువులు ప్రేమించడం నేర్చుకుంటూ వస్తా ఉంటున్నాను. ఇప్పుడు నాకు అదేమైంది, నాకైనా మీకైనా శత్రువులు ప్రేమించాలి అనేది మీరు నేర్చుకునే వాడమే కదా కొత్త ఈరోజు. మీకైనా నాకైనది, వాడికి అది కొత్త కదా, శిష్యుడికి ఇది కొత్త కదా. ఇంకా మనం అక్కడే ఉన్నావా, స్టార్టింగ్ శిష్యుల్లో ఉన్నాం. మనం కొత్తగా రక్షణ పొందినోడికైతే అది బాబు శత్రువులు ప్రేమించాలా అనిపిస్తుంది. మనతో పాత పాఠమే అది, పాత పాఠమే. కానీ ఇంకా అక్కడే ఉన్నావా చూసుకోవాలి. ఒకవేళ పాటించేసేదేనా, పాత పాఠమే కానీ పాటించేస్తున్నామా, అయితే అంతకంటే ఇంకా పరిపూర్ణత కొరకు ఇంకేమున్నది అనేది దేవుని సెలవైతే. మన మూల వాక్యం ఏమన్నాడు, దేవుని సెలవైతే మనం అలా చేద్దాం అని చెప్పారు.
కాబట్టి ప్రియులారా, బాల్యము నుండే లేదా మూలోపదేశం ఏం చేయమన్నాడు? బాల్యకాలపు సంగతులు, ఇంతకు ముందు ఎప్పుడో విన్న సంగతులు ఇప్పుడు మళ్ళీ మనం అవి వినొద్దు అంటున్నాడు. ఇంతకు ముందు మన శత్రువులు ప్రేమించాలి అనేది ఇంతకు ముందు వినదే, ఇంతకు ముందే పాటించేవా అది? అయితే అది వదిలేసి అంటున్నాడు. అంటే ఇంక ప్రేమించడం మానేమంటాం లేదు, ఆ పాఠం వదిలే అంటున్నాడు. శత్రువులు ప్రేమించినాడు ఇంకా ఆ పాఠం ఎందుకురా పట్టుకుంటావు? కొత్త పాఠంలో రా. శత్రువులు ప్రేమించలేదా? పాఠం విన్నావు కానీ అయితే ఆ పాఠంలోనే ఉండు. 7వ క్లాస్ పోయింది అనుకో, 7 రాయాలి వద్దు, ఏడుస్తున్నాయి. అందరూ ముందు వెళ్ళిపోతున్నారని ఇందులోకి వెళ్ళిపోతావా? మాస్టర్ ఏం చేస్తాడు? బయటికి గెంటేస్తాడు కదా. ఒకవేళ మనం ఏమైనా పొరుగు వారిని ప్రేమించే దగ్గరే లేముంది, వైకుంఠ పాటలో పాము మింగేస్తే కిందకి దిగిపోతాం కదా. అక్కడికి దిగాల్సింది అన్నట్టు, అక్కడికి వెళ్ళాల్సింది, అక్కడి నుంచి రావాల్సింది. అలాగేమో ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘం గురించి చెప్పారు. నీకున్న మొదటి ప్రేమను నీవు వదలితిది, కాబట్టి నువ్వేం చేయాలి? మళ్ళా చల్లగనైనా అదేనా చరణం, వెరీ సారీ నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుకో అని ఆయన తీసుకెళ్ళి లౌకిక సంఘాన్ని ఎఫెసీ సంఘం కల్పించాడు ఆ పాటలో కదా. చల్లగానైనా వెచ్చగానే ఉండని ఎవరికి అన్నాడు? లౌకిక సంఘాన్ని. ఉమ్మేస్తానని ఎవరికి అన్నాడు? లౌకిక సంఘాలు. తొలి ప్రేమ అని ఎవరికి అన్నాడు? ఈ 2 సంఘాలు కలిపేసాడు, ఒక సంఘం తయారు కదా. అంటే ఈయన రాసిన పాట ప్రకారం ఆ సంఘమే ఎలాగుంది? నులివెచ్చగా ఉంది. మళ్ళీ ఆ సంఘమే తొలి ప్రేమ. ఈ తొలి ప్రేమ లేకపోతే నులివెచ్చకి వెళ్ళిపోవేంటి? అందుకని మొదటిగా ఆ సంఘానికి పెట్టి పేరు, తర్వాత అన్ని సంఘాలు రాసుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు తొలి ప్రేమ అనేది మనకి పాత పాఠమా క్రొత్త పాఠమా? పాతదే. ఎప్పుడు తొలి ప్రేమ అంటే ఫస్ట్. మరి ఫస్ట్ లో ఉండే ప్రేమ లేకపోతే మరి ఫస్ట్ క్లాస్ లోకి వెళ్ళాలి వద్దా? అంతేకాని ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిపోతావా? మళ్ళీ ఎల్కేజీలోకి వెళ్ళమని కదా. తొలి ప్రేమ తొలి ప్రేమ. ఇక తొలి ప్రేమ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి? శత్రువులు ప్రేమించే దగ్గరికి రా. ఆ శత్రువులు ప్రేమించే దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళీ ఎక్కడికి రావాలి? మనమేమో పిల్లరా మనల్ని గద్దించు వాణిని మన్నన చేయనట్టుగా రావాలి. శత్రువుని ప్రేమించాలి అన్నది వేరు, మనల్ని గద్దించు వాణిని మన్నన చేయడం వేరు. దావీదు మరి తనకి శత్రువుగా ఉన్నటువంటి సౌలును ప్రేమించడం లేదు, చంపలేదు, ఏమి చేయలేదు, ప్రార్థన చేయలేదు. కానీ మరి యోవాబు వచ్చి జనసంఖ్య లెక్క పెట్టడం ఎందుకు అని గర్తించాడు, అంగీకరించలేదు. యోనాతాను గర్దిస్తే నాతాను గర్దిస్తే ఒప్పుకున్నాడు, ప్రవక్త కదా. కానీ యోవాబు మేనల్లుడు కదా, జనసంఖ్య లెక్క పెట్టడం ఎందుకు అనగానే వినలేదు మాట. రాజు నేను చెప్తున్నాను, రాజాజ్ఞ అన్నాడంటే రాజాజ్ఞ ప్రకారం జనసంఖ్య లెక్క చేయాల్సి వచ్చింది. గద్దింపును అసహించుకునేవాడు పశుప్రాయుడు. అంటే గద్దింపు ఎంతటిది?
శత్రువును ప్రేమించిన దానికంటే మించింది మాట దాన్ని అంగీకరించదు. మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మనం గద్దించాలంటే ఒకడు మనకి బోధ చేయడం, ఒకడు మనకి హెచ్చరించడం అనేది ఎలా ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చాక నువ్వు చెప్పింది ఏంటంటే నువ్వు చెప్పింది. కాబట్టి పొరుగు వాడిని ప్రేమించడం, పొరుగు వాడిని ప్రేమించిన తర్వాత శత్రువుని ప్రేమించడం, శత్రువుని ప్రేమించిన తర్వాత కూడా మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు మనల్ని గద్దించడం, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడు మనల్ని గద్దించగానే మనం సమ్మతించడం అనేది మన పరిపూర్ణతకు లక్ష్యం. అలాగే గద్దింపే కాదు, తర్వాత శ్రమ. మనం శ్రమను కూడా ఏం చేయాలంటే ప్రయత్నించాలి. శ్రమ పడడం అనే దానికి మనం ఇష్టం చూపించాలి, మనం మక్కువ చూపించాలి. మనం దేవుడు మనకు అవి కూడా అనుగ్రహించాడు అన్నాడా లేదా పౌలు భక్తుడు? ఫిలిప్పీ పత్రిక చూడండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం ఆఖరి వచనం. క్రీస్తునందు విశ్వాసముంచడం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి. ఆయన పక్షాన్ని మనం ఏం చేయాలి? శ్రమపడుతా. శ్రమపడుట కూడా మనకు అనుగ్రహింపబడింది కదా. యేసయ్య మనకి ఏమి ఇస్తాడు? శ్రమను కూడా ఇస్తాడు. ఎంత మంచోడో కదా, శ్రమ కూడా ఇస్తాడు. శ్రమ ఎంతమందికి ఇష్టం చెప్పండి? నాకు చలేసిన ఫ్యాన్ లేకపోతే ఏంటి అన్నాను అనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? ఎండాకాలం చలికాలం ఆపిమంటే ఒక అర్థం ఉంటుంది, ఎండాకాలం ఆపిమంట పెట్టి 2 ఫ్యాన్లు ఆపండి, చిన్న గాలి కూడా తాగకూడదు. నాకు వీడికేం జబ్బు చేసిందిరా బాబు. అప్పుడు లోపల ఎలాగుంటుంది చెప్పండి, అప్పుడు దిక్కు ఊహించుకొని చెప్పండి. ఇంత నవ్వు ఉంటుంది అప్పుడు, ఇంతకంటే డబ్బులు వేరేగా ఉంటది అది కదా, దాని లెక్కే వేరు. మన ఇంట్లోనైనా, సంఘంలోనైనా, ఒంట్లోనైనా పౌలు ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయాలి. మొదటిసారి బాధపడి తీసేయమంటే దేవుడు తీయలేరు. మరి 2సారి తీసేయమంటే తీసేస్తాడా? మరి ఎలా అడిగాడు కదా, ఇంకా తట్టుకోలేక ఆ బాధకి అడుగుతున్నాడు. 2 సార్లు తీయలేదంటే తీయడానే కదా, కన్ఫర్మ్ అయిపోలా. మొదటిగా 3సారి, 3వసారి అంటే ముందు 2 సార్లు బాధని ఇష్టపడినట్ట లేనట్ట? సార్ మాకు ఈ బాధ అది ఇష్టపడినప్పుడు అయితే 3 సార్లు ప్రార్థన చేస్తాడు. యేసయ్య కూడా ముమ్మారు ఏం చేశాడు? నీ చిత్తమైంది గిన్నె దొరికింది, నీ చిత్తమైంది గిన్నె దొరికింది అంటే ఆ టైంలో దుష్టుని శోధన చాలా విపరీతంగా. ఒక దినం నా చిత్తమే అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యేసయ్య ఒప్పుకోవాల్సి వస్తుంది కదా. అయ్యో ఎలాగనిసాడేంటి తండ్రిని, నా సరే నీ చిత్తం అనేసాడేంటి అని ఇప్పుడు మారుదాం అంటే అక్కడ తండ్రి మాట కొట్టే పడుతుంది. అప్పుడు ఎలాగా? ఆయన ఏం అనలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అలాగే కుమారుడు నీ చిత్తమేలే అని, నా చిత్తం కాదు నీ చిత్తమేలే అనేస్తే సిలువ ఉండదు ఇక. అమ్మో ఇప్పుడు సిలువ లేకపోతే అలాగే ఎలాగనేసాడు ఏంటి? సైతంగా శోధించాడు, అటు పని అయిపోయింది, వెళ్ళిపోతాడు. ఏసే అనేసాడు అనుకోండి, అప్పుడు మాట వెనక్కి తీసుకోలేదు కదా. అయ్యో తండ్రి నేను ఎలాగనేసాను అంటే, మరి కుమారుడు నువ్వు అలాగన్నావు, నేను ఓకే అనేసాను, ఇప్పుడు నేను మాట ఎలా వెనక్కి తీసుకో. కాబట్టి తండ్రి ఏమన్నా చనిపోయింది అంటే, అప్పుడు ఈయనేమో సిలువను ప్రేమించడం లేదని కదా. చేత ఆ బాధ పడుతూ ఉన్నప్పుడు, ఆ వేదన పడుతున్నప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది? ఇదైతేనే బాగుండదు. అంటే దేన్ని ప్రేమిస్తున్నప్పుడు మన స్థాయిలో
ఇంత మనిషి అయినా అంత బాధలోకి వచ్చాక అలాగ అనాల్సిందే. కాబట్టి మనం శ్రమను ప్రేమించడం అనేది శ్రమను అనుభవించడం లేదు, శ్రమను ఇష్టపడటం వేరు. శ్రమ ఇష్టపడితే ఏం చేస్తాం? అడగం, దాన్ని ఏమో ఆ శ్రమ తీరేంత వరకు ఉంటాం. ఇప్పుడు మధ్యాహ్నం అయినా కూడా ఆరాధన మధ్యాహ్నమే జరగాలండి. చేయలేదు, పడలేదు. ఇప్పుడు ఎండాకాలం అయినా మేము మధ్యాహ్నమే వస్తాం సార్, ఆరాధన మేము మార్చుకోవాలి. అంటే నాకు బాగోట్లేదు కదా, మరి మధ్యాహ్నం అయితే నేను రాలేదంటే మీరు రాకపోయినా పర్లేదు సార్, మేము మధ్యాహ్నమే వస్తాం. మీ వరకు ఎందుకు లేదు కానీ మా కాకినాడ త్వరగా వస్తే త్వరగా ఆరాధన ముగించుకుంది, ఎందుకంటే ఎండాకాలం కదా. ఎంత ఎండ అయినా భరించి వెళ్ళిపోతాం కానండి, తొందరగా మాకు మేము చెప్పండి కదా తొందరగా. మీకు ఆఖరికి ఏం తీర్మానం చేసామంటే ఇష్టం వచ్చినప్పుడు రండి, ఇష్టం వచ్చినప్పుడు కదా. మీకు ఎండ మీకే నేను భరిస్తాను మరి దాంట్లో. ఇప్పుడు వాళ్ళు ఆ ఎండాకాలంలో ఆ టైంకి ఇష్టపడిపోయారు, భరిస్తారా లేదు? ఇష్టపడుతున్నారు కదా. కొంతమందికి ఏమో ఆడపిల్లలు పుడతారు, ఇద్దరు ఆడపిల్లలు కానాలంటే ఒక స్త్రీ చాలా ఇబ్బంది కదా, కష్టం. ఆ 9 మాసాలు మోసి నానా తిప్పలు పడాలి. అప్పటికే 2 సార్లు ప్రెగ్నెంట్ అయిపోతారు. 3వసారి మళ్ళీ కంటారు, ఎందుకంటే బాబు పుడతాడు. 4వసారి కూడా ట్రై చేస్తారు, బాబు పుడతాడు. 5, 6, 7 అలా వెళ్ళిపోతూ ఉంటారు. ద్రౌపదికి 100 మంది కొడుకులు, 3 కౌరులు. ఎందుకంటే బాబు పుట్టారు, బాబు పుట్టారు, బాబు పుట్టారు, బాబు పుట్టారని. అదే గాంధారికి సారీ ధృతరాష్ట్రుడు గాంధారి సంసారంలో బాబు బాబా 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 పాపం ఎక్కువైపోయినారు. అలాగే మన యాకోబు పితరుడైన యాకోబు కూడా కూతురు 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 పని కలిగారు. అప్పుడు నేను దీనావస్థలో ఒక దీనంగా ఇప్పుడు ఎంత ఇబ్బంది కదా మీకు. మరి ఎందుకమ్మా అంత ఇబ్బంది పడతావు? ఇంకా అమ్మమ్మ బాబు పుట్టారు, బాబు వంశోద్ధారకు వస్తాను అంటున్నారు. ఇప్పుడు బాబు పుట్టాలి అనేటువంటి ఇష్టంలో ఏం చేస్తారు? ఈ కష్టాన్ని భరించేస్తారు. అది పెద్ద కష్టంగా ఉండదు. అలాగే శ్రమని ఇష్టపడితే మనకు అది కష్టంగా ఉండదు. శ్రమని ఇష్టపడకపోతే కష్టంగా ఉంటుంది మనకి. కాబట్టి గద్దింపు ఎలా ఉంటుంది? మనల్ని ఎవరైనా గద్దిస్తే ఎవరో ఎందుకు, మన ఇంట్లో వాడు మేము తిరిగిన తర్వాత అమ్మ కొడుకుని గద్దిస్తే ఎలా ఉంటుంది? ఏంటమ్మా నాకు తెలియదేంటి, చిన్నప్పుడు చెప్పినట్టు పిల్లవాడు చెప్పినట్టు చెప్తున్నాం అని కొంచెం పెద్దవగానే పిల్లలు అనేస్తా ఉంటారు. ఎందుకంటే నేనేందని మా అమ్మకు ఏంటమ్మా అది కూడా చెప్తా, అది కూడా నాకు తెలియదు అంట. నీకు తెలిసిన బాగా చెప్తాను అమ్మని అంటే నీకు తెలుసు. అలాగ అనగానే ఆ రాత్రి నాకు నిద్ర పడతాయి. ఇంట్లో అమ్మా నాన్నలే గర్వించిన సంఘంలో కానీ బయట కానీ ఆఫీసులో కానీ మనం ఎవరైనా గర్విస్తే ఎలాగుంటుంది? శత్రువునైనా ప్రేమించగలుగుతాం కానీ గతించడం అంటే చూస్తాను. తర్వాత గతింపు తర్వాత శ్రమ అనుభవించటం ఏంటి? ఇష్టపూర్వకంగా అనుభవించడం లేదు, తప్పనిసరిగా అనుభవించడం వేరు.
కాబట్టి శ్రమను మనం ఇష్టపూర్వకంగా అనుభవించడమే మనం యేసయ్యని ప్రేమిస్తాం. యేసయ్య స్వస్థత ఇచ్చాడు, యేసయ్య మనల్ని మరి పవిత్రపరిచాడు. ఇష్టమే కదా మనం పవిత్రపరచడం అంటే, పాపాలు క్షమించడం అంటే ఇష్టమే కదా, పాపాలు అలా ఉంచడం అంటే ఇష్టం అంటే. ఇన్ని పాపాలు క్షమిస్తాం, ఒక పాపాన్ని ఆయన ఉంచి ప్రభు అంటావా? బాబోయ్, తెలియని కూడా ఏం చేయాలి నువ్వు? అడిగేసాయి ఆయన ఏ శనదో చాలా డేంజర్ అసలు. మంచిది, ఇలాగ ఎన్నో మనకి సహాయం చేస్తుంటే ఎలాగుంటుంది ప్రభా. అలాగే నాకు నువ్వు ఇచ్చిన శ్రమ కూడా నాకు ఇష్టమే, అదే ప్రేమ. కాబట్టి మనం ఇంకా ఏ తరగతిలో ఉండిపోయాం, ఏ తరగతిలోనికి రావాలి, ఏ బాల్య స్థితిలో ఉండిపోయాం, ఏ పరిపూర్ణ స్థితికి మనం రావాలి. అదే దేవుడు సెలవివ్వాలి అన్నాడు. ఇప్పుడు ఈ స్థితిగతులు చెప్పుకున్నాను కదా, ఈ స్థితి అని. ఈ స్థితికి ఇప్పుడు నేను వచ్చేద్దాం అనుకుంటున్నాను, కానీ మళ్ళీ ఎవరు ఇష్టం అవ్వాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. దేవుడు సెలవు, నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను కానీ నేను సెలవు ఇవ్వాలి కదా అంటాడు దేవుడు. చిన్నపిల్లలు అమ్మ ఏమైనా వంట వండుతాం, వీళ్ళు కూడా వంట ఏదో చేసేస్తా ఒప్పుకుంటుంది అమ్మ. అమ్మ నాన్న ఏదైనా చిన్న పని వీళ్ళు కూడా చెయ్యడుకుంటాడు, అందులో పక్క తప్పురా అనుకుంటాడు. సెలవు లేదు, వాడికి ఇష్టం మరి చేసేద్దాం. అలాగని కొంచెం పెద్దగానే వాడు పెళ్లి చేసుకుంటున్నాడు. వాడు అప్పుడు మేజర్ కాదు, ఇక్కడ డిగ్రీ చదువుతున్నాడు. మనిషి మాత్రం పెళ్లి చేసుకుని పిల్లలు కనిపడలో కనపడ, వాడికి ఏజ్ రాలేదు, చదువు ఉద్యోగం లేదు. నాకు కూడా పెళ్లి చేసి నాన్న నీతో పాటు అంటే ఒప్పుకుంటాడా? ఏంట్రా నీకైతే ఆడితో పాటు డిగ్రీ చేసేటట్టు, ఐదు రాలేదు, ఉద్యోగం లేదు, అంటే మంచి కనపడుతున్నాను కదా, సెలవు లేదు కదా. పెళ్లి చేసుకోవాలంటే గవర్నమెంట్ సెలవు ఉందా? 21 లోపు సెలవు ఉందా? 21 లోపు సెలవు లేదు, అంత 21 తర్వాతే సెలవు ఉంటుంది. అలాగే మరి చిన్నపిల్లలు వాహనాలు తొక్కే సెలవు ఉందా? లైసెన్స్ ఉండాలి. లైసెన్స్ లేకపోతే పెద్దోళ్ళు అయినా సెలవు ఉందా? లేదు. అలాగే మనకి ఇష్టం అవ్వచ్చు కానీ దేవుడికి సెలవు అవ్వాలి, దేవుడికి సెలవు అవ్వాలి. అలా సెలవు అయితేనే మనం ఏం చేయగలం? సంపూర్ణ మగుడుకు సాగిపోగలం. అర్థమైందా? దేవుని సెలవు అయితేనే. దేవుని సెలవు లేకపోతే నీకు ఇష్టం ఉండొచ్చు కానీ సంపూర్ణ ఒకటి సాగలేవు. మన ఇష్టం మీదనే ఆధారపడి లేదు, దేవుని యొక్క అనుమతి మీద కూడా ఆధారమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఇష్టం లేదు పెళ్లి చేసుకుంటే దేవుడు ఇష్టపడతాడా? సమ్మతిస్తాడా? అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోవాలి అని అమ్మా నాన్నలు పట్టుబట్టారు. వాళ్ళిద్దరికి ఇష్టం లేదు, వీళ్ళిద్దరికి ఇష్టమైంది. మరి వీళ్ళు ఎప్పుడు అనేసుకున్నారట, ఈ తల్లిదండ్రులు అనేసుకున్నారు, వాళ్ళకి ఇష్టం లేదు. ఈ వివాహము చేసుకున్నట్టు నీకు ఇష్టమేనా అని అడుగుతాడు మాట. నా వెనక నీ చూస్తాడు అంటాడు మాట. ఇష్టమైన అంటే ఈ అమ్మాయి వస్తుందా? కానీ దేవుని సెలవు అయితే అవ్వలేదు. అప్పుడు వాళ్ళిద్దరిని ఒకటి చేయటం వీడు సంపూర్ణం చేసినట్ట. అంతవరకు ఏకాకిగా ఉన్నాడు కదా, ఏకాకంగా సంసారంగా చేసేవాడే కదా దేవుడు. ఆ పని మనం చేసిన దేవుని పని చేసినట్టే కదా. కానీ వాళ్ళిద్దరికి ఇష్టం అవ్వాలి కదా. వాళ్ళకి ఇద్దరికి ఇష్టం లేకుండా వీడు చేసాడు అనుకో తండ్రి, అప్పుడు దేవుడు చేసినట్టు చేసాడా? దేవుని సెలవు లేకుండా చేసాడు కదా. ఎగ్జాంపుల్ ఇది, మ్యారేజ్ ఉద్యోగం మనం ఏం అనుకోవట్లేదు కానీ. అలాగే దేవుడు
ఇప్పుడు గవర్నమెంటే కొన్నిటికి ఏమో ఏజ్ని బట్టి పర్మిషన్ ఇస్తా ఉంటారు కదా. నాకు ఇప్పుడు చదువుకోవాలని ఉంది, ఇంజనీరింగ్ చదువుకోవాలని ఉన్నది, కాలేజీలో నాకు సీట్ ఇవ్వండి సార్ ఇస్తారా? వేరే రేపో మాపో చచ్చిపోయిన వయసు ఉంది నీకు, 50+ బయటికి 20+ అయితే ఇస్తాం అని వాళ్ళు అంటారు. ఇప్పుడు చదువుకోవడానికి నా కాలేజీలో పర్మిషన్ లేదు, అలా గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు కొన్నిటికి. నీకు ఇష్టం ఉండొచ్చు కానీ దేవుడు కూడా పర్మిషన్ ఇవ్వాలి. దేనికి పర్మిషన్ ఇవ్వాలనుకున్నా? సంపూర్ణుల మగుటకు దానికి పర్మిషన్ ఇవ్వాలి. సంపూర్ణుల మగుటకు సాగిపోదాము దేవుడు సెలవిచ్చిన ఎడల. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మనం ముగించుకుంటాం. అదేంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు మోషే ద్వారా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం చూడండి, 14వ అధ్యాయం 15వ వచనం చూడండి. అది సాగిపోవుడి అని అన్నటువంటి దేవుడు సాగిపోవడానికి సెలవైందా లేదా? సెలవైంది. కాబట్టి ఏమైంది? సాగిపోయారు. ఐగుప్తీలకి సెలవైందా? ఏమయ్యారు? నువ్వెవరా వెళ్తున్నావు అంటే నాకు కూడా ఇష్టం సార్ వెళ్దాం అనుకో, వెళ్ళడమే, మళ్ళీ రావడం ఉండదు. గుర్రాలకు స్నానం చేయి చాలా రోజులు అయింది సార్, తీసుకెళ్దాం. నువ్వు నీ గుర్రం అందులోకి వెళ్ళిపోతున్నారు, నీకు సెలవు లేదు, వాడికి సెలవు. ఏం సార్ వాడు మనిషి తేడా ఏంటి? ఎన్నాళ్ళు మాతోనే ఉండిపడ్డాడు, వాడు వెళ్ళిపోతే ఒప్పుకుంటారంటే అదే బానిపోతున్నప్పుడు అధికారులు మేము ఎందుకు వెళ్ళకూడదు అంటే వాడికి ఏమో రక్త ప్రోక్షణ ఉన్నది, నీకు అది లేదు. సాగిపోయాం అనుకో చచ్చిపోతాం. నేను అయినా సాగిపోతాను. ఏమైంది? చచ్చాడు కదా. రక్త ప్రోక్షణం లేకుండా అని ఏ విషయంలో మనకి దేవుడు మనకు ఏవేవి చేయమని చెప్పాడో దానికి మాత్రం సెలవు లేనట్టు. పరిశుద్ధపరచుకోకుండా, యేసు రక్తంలో పడుకోకుండా, పవిత్రపరచుకోకుండా మనం ఏది కూడా చేయరాదు. దేవుడు చెప్పిన ఏది చేయరాదు. జనం కూడా ఆరంభించకూడదు మాట. అలాగే ఆ ఇశ్రాయేలు ప్రజలకే అన్నాడు మళ్ళీ సంఖ్యాకాండం 14వ అధ్యాయం 40వ వచనం చూడండి. వారు ఉదయం లేచి ఆ కొండ పని మీద ఎక్కి యెహోవా చెప్పిన స్థలమునకు వెళ్ళుదుము అని మాట మీరుచున్నారు, అది కొనసాగదు. యెహోవా మీ మధ్యలో లేడు కనుక మీ శత్రువులు హతము చేయబడదు, మీరు సాగిపోమన్నాడు. సాగిపోవద్దు అన్నాడు. సాగిపోకుడి అంటే ఏమవ్వాలి? ఆగిపో అని. ఇది ఆగిపోరా అంటే సాగిపో, సాగిపోండి అన్నప్పుడేమో ఆగిపో. ఏంటి ఇది? ఇశ్రాయేలు ప్రజలు ఏమో భయపడతారు. నెమ్మిలి భయపడితేనేమో దేవుడు గద్దించాడు, మోషే ద్వారా దించాడు. ఇంకా దేవుడు చీవాట్లు, మోషే చీవాట్లు పెడుతున్నారని ఆచార్యులు వెళ్ళిపోతాం, వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాం అన్నారు 14వ అధ్యాయం ఆరంభంలో. దేవుడు నాకు తిట్టేసేటప్పటికి తట్టుకోలేక ఆచార్యం వెళ్ళిపోతాం, నేను కానానే కదా వెళ్ళాలి. ఆయన కొండకి దిగిపోతే కానాన్ని అని తెలిసినది అడ్రోడ్. ఇది ఎలా? దేవుడు మీ మధ్య లేడు కాబట్టి మీరు సాగిపోకూడదు. మీరే కదండి అన్నారు కణానికి వెళ్ళమని. కాబట్టి కణానికి పోతాను అంటే ఎవరు వెళ్ళమన్నాడు? దేవుడు ఉంటే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు అని చెప్పి
సాగిపోకండి అంటే వాళ్ళు అయినా ఏం చేశారట? చూడండి దయచేసి ఆ 14వ అధ్యాయం అది ఆ మూర్ఖత్వం అని గురించి మూర్ఖించి ఆ కొండ కొనకి ఎక్కిపోయేది. మూర్ఖత్వం వీళ్ళలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి వెళ్ళొద్దు అన్నాడు. ముందు మూర్ఖత్వాన్ని చూసుకోలేదు, మూర్ఖత్వం అని అర్థం. అందుకే సెలవు. కాబట్టి వీళ్ళ దేవుడు నాకు చెప్పలేదు అనుకో, మనకుండా చేయకూడదు. మనం చెప్పకపోతే ఊరుకో. కానీ అడ్రస్ తెలిసింది కదా అని వెళ్తే ఏముంది, నాకు అనుభవం ఉంది కదా అని వెళ్తే ఏముంది, నేను చేయగలను శక్తి ఉంది అనుకుంటే ఏముంది. దేవుడు సాగిపోకుడి అని ఆజ్ఞించింది. ఇలా ఎన్నో విషయాలు. ఎవడైనా బలిపీఠం మీద అర్పించ అనుకున్నప్పుడు ఈ సహోదరుడితో నువ్వు ముందు వెళ్ళి చూడండి. మరొక ఉదాహరణ మత్తయి సువార్త 1వ ప్రసంగం అనుకోండి. ఈరోజు మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము 23 నుంచి. అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ పెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుతూ అడు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించు. నీ ప్రతివాదితో నీవును నీ ద్రోహం అనగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది న్యాయాధిపతికి అప్పగించు, న్యాయాధిపతి నీకు బాండ్రోజుగా అప్పగించు, అంతటి నీకు దర్శాల్లో వేయబడదు. పనిష్మెంట్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ ఒకసారి ఒక రకమైన పనిష్మెంట్, అక్కడ మోషే దగ్గర ఇజ్రాయెల్ ప్రజలకి ఒక రకమైన పనిష్మెంట్. డిఫరెంట్ పనిష్మెంట్స్. సాగిపోవద్దు అన్నప్పుడు ఎలాగుంటాయని మనకు వస్తుంది. మరి ఈడెక్కడికి వెళ్తాడు? కనానికి. ఈడెక్కడికి వెళ్తాడు? దేవుడి దగ్గర అర్పణకి వెళ్తున్నాడు అంట. దేవుడి దగ్గరికి వెళ్తాడు అర్పణ. నువ్వు అర్పణ దగ్గర తీసుకొస్తున్నావు కానీ దేవుడు అక్కడ లేడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీతో ప్రతివాది ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్నాడు అనుకోవట్లేదు. నేను బలి అర్పించడానికి వెళ్తాను, అర్పణ అర్పించడానికి వెళ్తున్నాను కదా, ఉన్నాడేమో అనుకుంటున్నాను. మన ప్రార్థన దగ్గర ఉంటాడు ఆయన. మనం ఎవరితో గొడవపడ్డం వాడి దగ్గర. కొంత అక్కడికి పోతే అక్కడే వేసే ఉంటాడు. ఒకసారి వాడి దగ్గర ఉంటాడు, వీడి దగ్గర ఉంటాడు, అర్పణ దగ్గరే ఉంటాడు. హేబేలు దగ్గర ఉన్నాడు. హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మరి అప్పుడు కయీన్ ఎక్కడ ఉండాలి? హేబేలు దగ్గర ఉండాలి. అంటే హేబేలు దగ్గర ఉండడం అంటే ఏంటి? ఉన్నోళ్ళు ఇద్దరు పక్కన కాకపోతే ఇంకెక్కడ వేరే వేరే దేశాలు ఉంటాయి. హేబేలు అర్పణ దగ్గరికి వచ్చేసి హేబేలు అర్పణ అర్పించేసాడు కదా. దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు కాబట్టి నాకు అలా ప్రార్థన కావాలి అనేది అలా. కాబట్టి దేవుడు సెలవు అయిందా ఇక్కడ? అర్పణకి సెలవు. మరి దేవుడే కదా చెప్పాడు అర్పణ అర్పించమని. దేవుడే కదా కనాన్ని వెళ్ళమన్నాడు. మరి వెళ్ళమని అన్నాడు దేవుడే, వద్దంటాడు. అర్పణ అర్పిస్తానంటే ముందు వద్దంటే ఎందుకు కదా ముందు అక్కడ సమాధానం పడు, తర్వాత అర్పణ అర్పిద్దాం. అర్పణకి ఇప్పుడు లేట్ అయింది. సమాధానం పడడం ముఖ్యమా, అర్పణ ముఖ్యమా? కానీ చాలా మందికి మనందరూ అంతే, తెలుసో తెలియకో హాస్టల్లే. ఇప్పుడు రంజితో ఏం చెప్తున్నాడో ఆ బోధ విని జాగ్రత్త పడితే అది ముఖ్యం. ఈ మీటింగ్లు ఈ బోధలని ముఖ్యమా? ఎన్ని మీటింగ్లకి వెళ్ళే అయితే కోరుకోవట్లేదు. రంజితో తిడుతున్నది తేల్చేసుకుందో రంజిరా బాబు,
ఎందుకు ఆయన తిట్టు మనం పొందాలా, ఇటు అట తేలాలి, ఆయన మనం ఉండాలా. ఆయన చెప్పేసి రండి పోతులు పరిశీలిస్తాం. తెలుసు రంజిత్ రైట్, మనది రాంగ్. అయితే మన పరుగు పోతే ఇప్పుడు ఇన్నులు అందరూ అడిపోతారు, ఆయన పుస్తకాలు ఏ చదువుతారు, మన పేరు రాదు. అదొక మూర్ఖత్వం. పనిష్మెంట్ ఉంటుందా లేదా వాళ్ళకి? వాళ్ళు తీర్పులో తిప్పుబడతారు. కాబట్టి విషయంగా వాళ్ళ బోధన విషయంలో అయితే మనం పొగుడుతాం. సౌలుకి దేవుడా ముందు అంతా యుద్ధం చేసుకొని రా అంటేనేమో కొన్ని ఏమో మిగిల్చుకొని వచ్చాడు. ఇదేందుకంటే నీ దేవుడు కాదు అడిగాడా. ఇప్పటికీ అర్పించి ఇసుకేసేసింది, పంపు కూడా అవుతున్నది. అట్టే మాంసం ఉడుకుతా ఉంటే మనకైనా చిరకవుతుందా? వేసినప్పుడు కదా. సెంట్ అయినా చిన్నది రాసుకుంటే బాగుంది. అది పూలు అంత పులిగించుకున్నాం అనుకోండి ముఖం అంతా, అప్పుడే అనుకుంటుంది. దేవుడికి బరువులు కూడా అలాగే ఉన్నాయి. ఏ వేళ దగ్గర నుంచి అర్పించి వస్తున్నారు మాట. ఈ బరువులు ఎక్కువైపోయాయి కానీ సమాధానాలు తక్కువైపోయాయి. ముందు సమాధానం రా, బలి లేకపోయినా పర్లేదు కానీ ఉండటేళ్ళు బలి నేనే చెప్పాను, సెలవు లేదు నీకు, బలి మాత్రం సెలవు లేదు అని అంటే ఇక అందరితో పాటు అర్పించలేదు. క్రైస్తవులు అందరూ ప్రార్థనలు చేస్తారా చేయరా? సమాధానకరమైన ప్రార్థనలు ఎంతమంది చేస్తారు? ప్రభువా బోధలన్నీ ఒకటి అయిపోవద్దు ప్రభు అని ఎంతమంది చేస్తారు? ఆ బలిపీఠాలు కూలిపోయాయి కదా ప్రపంచంలో. ప్రభువా ఈ బోధకులందరూ ఒకటి అయిపోవాలయ్యా, ఒకే బోధ బోధించాలయ్యా అని మనం చేసినట్టు అందరూ చేస్తున్నారా? చేయి. బలిపీఠాలు అవి కూలిపోయాయి, అంతేకాని వేరే ప్రార్థన బలిపీఠాలు కాదు. మనకు ప్రార్థనలు అంటే ఇష్టమే, పాటలు అంటే ఇష్టమే, కానుకలు అంటే ఇష్టమే, ఈజీగా వేసేస్తూ ఉంటాం. కానీ దేవుడు సెలవు అవ్వలేదు నువ్వు కానుక వేయడం, దేవుడు సెలవు అవ్వలేదు నువ్వు నేను ప్రార్థన చేయడం, దేవుని సెలవు అవ్వలేదు సేవ చేయటం, దేవుని సెలవు అవ్వలేదు వివాహం అవ్వడం, దేవుని సెలవు అవ్వలేదు వీళ్ళు కట్టడం, దేవుని సెలవు అవ్వలేదు ఇంకొకటి. ఎందుకంటే దేవునికి అబ్జెక్షన్గా ఏదో ఒకటి ఉండిపోయింది. కాబట్టి అలాగూ ప్రియులారా మనం మళ్ళా ఎక్కడికి దిగజారిపోయినట్టు మూల పాఠము. అందుకే అంట మూలోపదేశం మళ్ళా ఎందుకు రా, మళ్ళీ మానండి. అలాగూ మానటమే ఇప్పుడు దేవుని సేవ. పొలపాటాలు మానేయడం దేవుని సేవ. మానే లేదు నేను ఆ మూల పాఠాలే పట్టుకుంటానంటే మనం సంపూర్ణంగానే కాము, ఎప్పటికీ సంపూర్ణంగానే కాము. మన ఈ సహవాసానికి వచ్చినప్పుడే రాకపోయినా మన రంజితో నాయకుడు అని మనం అనుకున్నా మనకి ఇంకా దొరికేది. కాబట్టి పిల్లగా మనం ఎప్పుడో మనం మానేసి దానికంటే మెరుగైన ఉపదేశాలకి వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే సంపూర్ణం కావాలి. అలాగైతే దేవుని సెలవు అవుతుందా ఈ విషయంలో, ఆ విషయంలో, ఈ విషయంలో, ఆ విషయంలో ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా సెలవైందా దేవుడు ఈ విషయంలో, ఆ విషయంలో సెలవు ఇచ్చాడా? లేకపోతే మనం ముందుకెళ్ళిపోతే ఏమవుతుంది? పనిష్మెంట్స్ ఉన్నాయి కదా.